పల్లెపోరులో హస్తం పార్టీ హ్యాట్రిక్ సాధించింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. 3 విడతల్లో కలిపి 7,000కు పైగా గ్రామాల్లో పాగా వేసింది. అటు బీఆర్ఎస్ కూడా ఎక్కడా తగ్గకుండా మంచి పోటీనిచ్చింది. బీజేపీ సైతం వందల సంఖ్యలో పంచాయతీలను దక్కించుకుంది. మొత్తంగా 3 పార్టీల్లోనూ ఫలితాలపై సంతృప్తి వ్యక్తమవుతుంది. 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగించింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంలో హుషారు రేకెత్తించేలా గ్రామీణ ఓటర్లు తీర్పిచ్చారు. ఇంకోవైపు బీజేపీలోనూ ఈ ఎన్నికలు జోష్ పెంచాయి. మెజారిటీ సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకుని అధికార పార్టీ అగ్రస్థానంలో నిలవగా బీఆర్ఎస్, బీజేపీలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే స్వతంత్ర అభ్యర్థులు సైతం ఈసారి గణనీయ సంఖ్యలో విజయం సాధించారు. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు తాము బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో 3వ వంతు స్థానాలను తాము బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్లుగా విజయం సాధించడం ప్రభుత్వ పనితీరుపై, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి వచ్చిన స్పందనగా అధికార పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని చెబుతున్నారు. అయితే అధికార పార్టీ అరాచకాలు, అధికార దుర్వినియోగాన్ని తట్టుకొని తాము బలపరిచిన అభ్యర్థులు గణనీయమైన స్థానాల్లో విజయం సాధించారని, ఇది ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను తెలియజేస్తోందని విపక్ష బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మరింత జోరు కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక తొలిసారిగా వందల సంఖ్యలో పంచాయతీల్లో పాగా వేయడంపై బీజేపీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో మరిన్ని స్థానాలు గెలిస్తే బావుండునన్న అభిప్రాయం కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో 12,728 గ్రామ పంచాయతీలకు గాను ఏకగ్రీవాలు 1,205 పంచాయతీలు, నామినేషన్లు వేయని పంచాయతీలు 21, కోర్టు స్టేలతో ఎన్నికలు జరగనివి 5 స్థానాలను మినహాయిస్తే 11,497 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతునిచ్చిన అభ్యర్థులు 7,135 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు 3,508 పంచాయతీల్లో గెలుపొందగా బీజేపీ దాదాపు 674 గ్రామాల్లో పాగా వేసింది. ఇలా ఉండగా ఈ ఎన్నికల్లో స్వతంత్రులు, లెఫ్ట్ పార్టీల అభ్యర్థులు తమ సత్తా చాటారు. 3 ప్రధాన రాజకీయ పార్టీల్ని ధీటుగా ఎదుర్కొని 1,385 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేశారు. తెలంగాణలో పల్లెపోరు ముగిసింది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా బీఆర్ఎస్ కూడా మంచి పోటీనిచ్చింది. అయితే ప్రజాప్రతినిధులు వారి స్వగ్రామాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నానా పాట్లు పడ్డారు. అయినప్పటికీ కొందరికి భంగపాటు తప్పలేదు. ప్రజాప్రతినిధుల స్వగ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు? తెలంగాణలో దాదాపు నెల రోజుల పాటు రసవత్రంగా సాగిన పంచాయతీ ఎన్నికల సంగ్రామం ముగిసింది. గెలిచిన అభ్యర్థుల సంబరాలు అంబరాన్నంటాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికవగా, మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ స్వగ్రామం ఎర్రవల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి కవితా రామ్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం పోతారంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రేణుక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నరసాపురం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి స్వగ్రామం గోమారంలో షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కుమ్మరి హేమలత గెలుపొందారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు స్వగ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వినోదా బాలరాజు విజయం సాధించగా, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు స్వగ్రామం కోర్విపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పుల్ల కాంతారావు గెలుపొందారు. మెదక్ ఎంపీ రఘునందనరావు స్వగ్రామం బొప్పాపూర్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి మాధవనేని భానుచంద్రరావు విజయం సాధించారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి స్వగ్రామం చేగొమ్మలో హైడ్రామా నెలకొంది. ఇరువురు అభ్యర్థులకు ఓట్లు సమంగా రాగా డ్రాలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సొంత పంచాయతీ విద్యానగర్లో సిపిఐ బలపరిచిన అభ్యర్థి గెలిచారు. ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు సొంత గ్రామం గండుగలపల్లిలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందగా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత పంచాయతీ నారాయణపురంలో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సొంత పంచాయతీ భద్రాచలంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సొంత ఊరు దేవీకాలంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలిచారు. మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి భాస్కర్ విజయం సాధించగా, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి రేవతి ఆనంద్ విజయం సాధించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్వగ్రామం బూరెడ్డిపల్లిలో తన వర్గీయుడు ముష్టి విజయ్ గెలిచారు. ఎంపీ డీకే అరుణ నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి స్వగ్రామం ధన్వాడలో బీజేపీ బలపరిచిన జ్యోతి విజయం సాధించారు.
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్వగ్రామం ఖానాపూర్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలుపొందారు. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి తన సొంత గ్రామ ప్రజలు షాక్ ఇచ్చారు. తన స్వగ్రామం అంకాపూర్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వగ్రామం వేల్పూరులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలిచాడు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్వగ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సొంత ఊరు జలాల్పూర్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించగా, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సొంతూరు సిరన్పల్లిలోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందాడు. మొత్తానికి కొందరు ప్రజాప్రతినిధులు వారి వారి స్వగ్రామంలో తమ మద్దతుదారులను గెలిపించుకొని సత్తా చాటితే, మరికొందరికి సొంత గ్రామ ప్రజలే షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ డిస్మిస్ చేశారు. బీఆర్ఎస్ పిటిషన్లను డిస్మిస్ చేయడంతో పార్టీ మారారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఎమ్మెల్యేలకు ఊరట దక్కింది. స్పీకర్ వారికి క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది. అయితే స్పీకర్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించింది బీఆర్ఎస్ నాయకత్వం. తమ పార్టీ తరఫున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల్ని అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం వెలువరించారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్లు వేస్తే 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై తీర్పు ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీలకు చెందిన పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ ఈ 5 కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినట్టు ఆధారాలు లేవంటూ బీఆర్ఎస్ పిటిషన్లను డిస్మిస్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేస్తామని ప్రకటించింది బీఆర్ఎస్ నాయకత్వం. పార్టీ ఫిరాయింపులపై అన్ని ఆధారాలు స్పీకర్కు సమర్పించిన అనర్హత వేటు విషయంలో తమకు న్యాయం దక్కలేదని బీఆర్ఎస్ అంటోంది. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కామెంట్ చేశారు. అనర్హత పిటిషన్ల తీర్పు జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో తయారైందని విమర్శించారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ సభలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయా, డిస్క్వాలిఫై అయితే ఎట్లా అవుతుంది అని ఈ మాటనైతే అనడో, పదే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పార్టీ మారడాన్ని ఫిరాయింపులను ప్రోత్సహించినడో, వాటిని సమర్థిస్తూనే ఈరోజు తీర్పుని వచ్చిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మీరేమీ భయపడొద్దు, మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నాది, ఈ రాజ్యాంగం నా ముందర ఏం పనిచేయదని డైరెక్ట్ మన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ సంబంధించిన రాజుగారు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇవాళ అదే జడ్జిమెంట్ మా మంచి స్పీకర్ గారికి చేతికి పెడితే ఆ స్పీకర్ గారు చదివినారు, వెళ్ళిపోయినారు. ఇదిలా ఉంటే స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతించారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. తాను పార్టీ మారినట్టు ఎప్పుడూ చెప్పలేదన్నారు కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు చెప్పుకొచ్చారు. గౌరవ స్పీకర్ గారు ఇచ్చిన నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు జరిగిన నిర్ణయంలో వాళ్ళ 5 మంది సభ్యులని వాళ్ళ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మేము పార్టీ మారలేదనే అంశాన్ని గౌరవ స్పీకర్ ప్రసాద్ గారు వాళ్ళ తన నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. స్పీకర్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేసుకోవచ్చని, తమకు అభ్యంతరం లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 10 షెడ్యూల్ ప్రకారం వారు ట్రిబ్యునల్ కోర్టులో గౌరవ స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు విచారణ జరిపి ఇరు పార్టీలను, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాదనలు కూడా విని మరొక నిర్ణయం తీసుకుంటే దాన్ని స్వాగతించాలి తప్ప, ఈ విధంగా ఆ తీర్పును కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే రాసిండు, దాన్ని నేను చదివిని చెప్పనేటువంటి మాట మాట్లాడితే ఏమనో మాకు అర్థమైతలేదు. 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై తీర్పు ప్రకటించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మిగిలిన 5 అనర్హత పిటిషన్లపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.